ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడుతావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క కృప నీ మీద కుబరించబడుతూ ఉంటుంది. దేవుడు ఎందుకు నీకే కార్యం చేయాలి? దేవుడు ఎందుకు నీకే కార్యం చేయాలంటే, నువ్వు దాన్ని వెతికి వెంటాడుతూ ఉన్నావు కాబట్టి, ఆయన సమాధానం కొరకు నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి, ఎవరైతే అలా వెతుకుతూ ఉంటారో వారికి ధారాళంగా దేవుడు దయచేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. జీవితాల్లో అనేక రకాలైన సమస్యలు గుండా పరిగెడుతూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం అనేది అది ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ఎరిగినటువంటి వారు చాలా సంతోషంగా ఉంటారు. దేవుడు వారికి సహాయం చేస్తాడనేటువంటి గొప్ప నమ్మకం వారిని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనైందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అపోస్తలుడైన పౌలు తనతో ఉన్నటువంటి క్రైస్తవులందరి గురించి అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఒప్పుకుంటారు? కానీ ఈ దినాన జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునేటువంటి మాట ఒక హెచ్చరిక. శరీరానికి ఎలాగైతే బలహీనతలు వస్తూ ఉంటాయో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దుష్టుడు అనేక రకాలైన కార్యాలు చేయొచ్చు. కానీ 1 పేతురు 3:10-12 చూస్తున్నప్పుడు సమాధానమును వెతికి దాని వెంటాడ వలన ప్రభు కొన నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడిచే వారికి విరోధంగా ఉన్నది. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు కాదు, ఈరోజు ఆత్మానుసారమైనటువంటి మనసు మనం కలిగి ఉండాలి. శరీరానుసారమైన మనస్సు అది దేవునితో గొడవ పెట్టుకునేలా చేస్తుంది, కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవుని సంతోషపెట్టే విధంగా చేస్తుంది. మనం దేవుని యందు ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటామో అన్ని విషయములలో దేవుడు మన కృప చూపుతారు. ఈ భూ సంబంధంగా మనకు ఎంతైనా జ్ఞానం ఉండవచ్చు, కానీ ఏదైనా ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము సమాధానమై ఉంది. ఈ సమాధానం అనేది నీతో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నావో ఎవరైనా నేను నడిపించాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మచేత దేవుడు మన ఎడల ఆయన చూపిస్తున్నటువంటి కృపచేత మనం కట్టబడాలి. సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడితో ఉన్నటువంటి సమాధానాన్ని ఎంతమాత్రం కూడా మనము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మన నడవగలిగే స్థితిలో మనం ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11 సహోదరులారా, సంతోషించడి, సంపూర్ణులై ఉండిడి, ఆదరణ కలిగి ఉండిడి, ఏకమనసు గలవారై ఉండిడి, సమాధానంగా ఉండిడి, ప్రేమ సమాధాన కర్తగా దేవుడు అప్పుడు మీకు తోడై ఉంటాడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ దినాన మన కొరకు ఎంతో ప్రార్థన చేయబడుతుంది. మన కొరకు శ్రద్ధ తీసుకునేటువంటి అనేక మంది ఉన్నారు, మనల్ని నడిపించేటువంటి వారు అనేక మంది ఉన్నారనేటువంటి ఆ యొక్క మాటలు మన హృదయానికి ఎంతో నెమ్మదిని, ధైర్యాన్ని ఇతరులను కలుగు చేస్తున్నాయి. ప్రతి పరిస్థితుల్లో మన కొరకు ప్రార్థనలు ఎత్తుపట్టుకునేటువంటి వారిని బట్టి మీరు వందనాలు చెప్పండి. ఇంకా మీ గురించి ఆలోచించేటువంటి వారిని బట్టి మీరు ప్రార్థన చేయండి. ఇంకా మీకు ఇటువంటి కృపను దయచేస్తున్నటువంటి దేవుడి సన్నిధిలో మీరు నమ్మకంగా ఉండండి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ దినం కాదు కానీ ప్రతి దినము మీరు మాతో ఉన్నారు దేవా, నడిపిస్తున్నాను నాయన. ప్రతి దినము తండ్రి ఇదిగో నాయన ఏదో ఒకటి నేను నువ్వు మా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను ధ్యానించి ఆధారముగా చేసుకుని నాయన సంపూర్ణ నిశ్చిత కలిగినటువంటి వారుగా ముందు కొనసాగుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేసి మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఆయన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.